ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నా జనుల మీదికి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేనెలాగు సహింపగలనని మనవి చేయగా. ఇక్కడ సమస్తమును కలిగి ఉండి ఏ కొదువ లేని అయిన ఒక రాణి ఉన్నది. అయితే ఆమె తన ప్రజలను గూర్చి శ్రద్ధ గలదై ఉన్నది. ఆమెకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా సంహరించబడటకు సిద్ధంగా ఉన్నారు. ఆమె కూర్చొని తన ప్రజలు నాశనం చేయబడటను చూస్తూ ఉండలేదు. ఆమె రాజు పాదముల పైబడి కన్నీటితో అతన్ని వేడుకొన్నది. ఆమె రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నది. అయినప్పటికీ ఆమె హృదయంలో భారముతో ఉన్నది. ఆమె తన ప్రజల కొరకు కదలింపబడినది. ఆ దినముల్లో పిలువబడకుండా రాజు సముఖమునకు వచ్చుట చాలా ప్రమాదకరమైన విషయం. రాజు తన దండమును చాచకపోయినట్లయితే ఆ వ్యక్తి చంపబడతాడు. రాణి అయిన ఎస్తేరు మరియు తన చెలికెత్తలు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన విధముగా యూదులందరూ కూడా ప్రార్థించాలని ఆమె కోరింది. దాని తరువాత రాజు యొద్దకు వెళ్ళుటకు ఆమె సాహసం చేసింది. రాజు కొరకు సిద్ధపరిచిన విందుకు రావాలనని ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళి విన్నవించింది. రాజు ఆమె ఆహ్వానమును అంగీకరించాడు. విందులో మరునాడు మరి ఒక విందునకు రమ్మని ఆమె విన్నవించుకున్నది. ఈ విందులో రాజు సన్నిహితుడు మరియు ఉన్నతాధికారి అయిన హామానునకు వ్యతిరేకముగా అతని నుండి కాపుదలను ఆమె కోరింది. యూదులు నిబంధన ప్రజలు. వారిని నాశనం చేయుటకు ప్రయత్నించిన వారంతట వారే నాశనమయ్యారు. ఆ సమయంలో యూదులు పర్షియాలో ఉన్నారు. సొలొమోను మందిరమును కట్టించిన పిదప 400 సంవత్సరముల తరువాత ఇది జరిగింది. శత్రురాజు వారిని బందీలుగా తీసుకుని వెళ్ళటకు దేవుడు అనుమతి ఇచ్చాడు. వారు ఆ రాజుల యొద్ద సేవ చేయాలని, ఆ రాజులు వారి విషయమై దయ కలిగి ఉంటారని దేవుడు వారికి చెప్పాడు. ఆయన న్యాయమైన దండంలో కూడా దేవుడు దయగలవాడు. బుద్ధిహీనులైన యూదులు, ముఖ్యంగా వారి యువరాజులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. విలపించు ప్రవక్త అయిన ఇర్మియాను వారు అమర్యాదగా చూశారు. వారు దేవుని మాటను తృణీకరించారు. వారు వారి ప్రతిఫలమును అనుభవిస్తున్నారు. సుందర్ సింగ్ ప్రతిదినము ఏకాంత ప్రార్థనకు ఒక జనసంచారం లేని స్థలానికి వెళ్ళేవాడు. అతన్ని అవమానపరచుటకు ఒక మహమ్మదీయుడు ప్రతిదినము వేచి ఉండేవాడు. సుందర్ తల్లిదండ్రులను సంతోషపరచుటకు అతడు దాన్ని చేశాడు. కానీ సుందర్ దాన్ని ప్రతిఘటించలేదు. ఒకనాడు ఆ మహమ్మదీయుడు ధైర్యం వహించి ప్రార్థనా స్థలం వరకు వెంబడించాడు. అతడు సుందర్ బైబిల్ను తీసుకొని యేసును దూషిస్తూ బైబిల్ను విసిరేశాడు. సుందర్ సింగ్ అతనికి జవాబు చెప్పకుండా తన బైబిల్ తీసుకున్నాడు. 3 దినముల తరువాత సుందర్ సింగ్ ఆ మహమ్మదీయుని ఇంటి ప్రక్కగా వెళుచుండగా ఏడ్చుచూ ఉన్న శబ్దం విన్నాడు. అతడు లోపలికి వెళ్ళి కలరా వ్యాధితో మరణమునకు సమీపంగా ఉన్న ఆ మహమ్మదీయుని చూచాడు. నీవెలా ఉన్నావు అని సుందర్ సింగ్ అడిగాడు. అందుకతడు, సుందర్ సింగ్, నీవు అదృష్టవంతుడవు. ఎందుకనగా నీవు యేసును అంగీకరించావు. నేను నరకపు మంటను చూస్తున్నాను. యేసు దూరంగా ఉండడాన్ని నేను చూస్తున్నాను. అయితే నేను ఆయన్ను పిలవలేను అని అతడు జవాబిచ్చాడు. ఆ విధంగా చెప్తూ ఆ మహమ్మదీయుడు మరణించాడు. రాజులు, యువరాజులు గర్విష్ఠులైనప్పుడు దేవుడు ఏం చేయగలడు? వారు యెరూషలేమును విడిచి బందీలుగా వెళ్ళవలసి వచ్చింది. రాజుల కుమారులు వారి కన్నుల ముందే చంపడ్డారు. అయితే వారు బందీలుగా ఉన్న దేశంలో వారిని దీవించదనని దేవుడు చెప్పాడు. వారు బందీలుగా ఉండు కాలం ముగియ వరకు వారు ఇండ్లు నిర్మించుకొని క్షేమంగా నివసించవలసి ఉన్నారు. ఎస్తేరు కన్నీటితో తన ప్రజల కొరకు ప్రాధేయపడినది. మన ప్రజల కొరకు మనకు కన్నీరు ఉన్నదా? రాజు ఎస్తేరు విన్నపమును అనుగ్రహించాడు. రాజముద్ర ఆమెకు ఇవ్వబడింది. పర్షియా సామ్రాజ్యంలో ఉన్న యూదులందరి నాశనం కొరకు రాజముద్ర క్రింద హామాను ఒక ఆజ్ఞను ప్రచురపరిచాడు. అయితే ఇప్పుడు ఎస్తేరు కన్నీటితో ప్రాధేయపడిన తరువాత మొదటి ఆజ్ఞను తారుమారు చేస్తూ రాజముద్రతో సామ్రాజ్యంలోని అన్ని రాష్ట్రములకు గొప్ప వార్తను త్వరితగతిన పంపించాడు. యూదులకు ఎటువంటి విమోచన, వారి ఐక్య ప్రార్థనకు ఎటువంటి జవాబు?